watching ANR tutorial. For more job updates in defense sector, please subscribe our ANR tutorial. Thank you. వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యుటోరియల్. ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి మనకి హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే వాళ్ళ పే స్కేల్ కూడా ఇచ్చారు. 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది హెడ్ కానిస్టేబుల్కి 21,700 నుంచి 69,100 వరకు వాళ్ళ పే స్కేల్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. మనకి హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి టోటల్గా 60 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ వచ్చేసి 181 పోస్టులు ఉన్నాయి. మనకి ఇక్కడ సపరేట్గా మెన్షన్ చేశారు. యూఆర్కి, ఎస్సీకి, ఎస్టీకి ఎన్ని, ఓబీసీకి కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా మనకి మెన్షన్ చేశాడు. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మీకు ఈ నోటిఫికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్గా చూసుకోండి. మీకు ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ లోపల ఉండాలి హెడ్ కానిస్టేబుల్కి అయితే. అదేవిధంగా కానిస్టేబుల్ కూడా 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉండాలి. మీరు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 28 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 30 సంవత్సరాల వరకు ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, అప్లై చేసుకోవచ్చు. హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసి ఇంటర్మీడియట్ ఉండాలి. దాంతోపాటుగా సర్టిఫికేట్ ఇన్ మోటార్ మెకానిక్ ఫ్రమ్ యూర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఉండాలి. ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలి, మోటార్ మెకానిక్ సర్టిఫికేట్. ఒకవేళ అది లేకపోతే కనుక ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు 3 సంవత్సరాల ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆ ట్రేడ్లో ఉండాలి. ఒకవేళ అది కూడా లేకపోతే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉన్నా సరిపోతుంది. అదే కానిస్టేబుల్కి అయితే ఇంటర్మీడియట్ ఉండాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉండాల్సిన అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి. మీకు దీనికి మిగతా డీటెయిల్స్ చూసినట్టయితే మీకు ఇందాక చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది మనకి. దీనికి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అక్కడ చూసి మీరు అప్లై చేసుకోండి. మీకు హైట్ ఎంత ఉండాలంటే 170 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. అదేవిధంగా చెస్ట్ 80 సెంటీమీటర్లు ఉండాలి. బాగా గాలి పీల్చినప్పుడు మాత్రము ఎక్స్పాండ్ 5 సెంటీమీటర్స్ అవ్వాలి, అంటే 85 ఉండాలి. మీకు నియర్ విజన్ అంటే మీకు ఐసైట్ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉండకుండా చూసుకోండి. మీకు బెటర్ ఐ ఏమో N6 ఉండాలి, ఓట్స్ ఐ ఏమో N9 ఉండాలి. ఇదేమో నియర్ విజన్ అంటారు. డిస్టెన్స్ విజన్లోనేమో 6/6 అనేది ఉండాలి మనకి. టాటూస్ గురించి కూడా మీకు ఎక్కువ ప్రాబ్లం ఏం లేదు. 1/4 ఆ పార్ట్లో 1/4 సైజులో మీకు టాటూ ఉన్నా కూడా దాని గురించి ఏం ప్రాబ్లం చెందాల్సిన అవసరం లేదు. మీరు అప్లై చేసుకోవచ్చు. ఎల్బోకి కింద, మోచేతుల కింద ఉన్నా కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు. హౌ టు అప్లై అనే ప్రొసీజర్ మనకి నీట్గా ఆన్లైన్లో మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. మీరు దాన్ని చూసేసి ఫాలో అయిపోయి స్టెప్ బై స్టెప్ మీరు ఫిలప్ చేసుకోండి. నేను ఈ వెబ్సైట్ అనేది ఎలా అప్లై చేసుకోవాలనే వెబ్సైట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ బాక్స్లో మీరు దానిపైన లింక్ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోండి. అన్ని జాబ్స్కి అప్లై చేసుకోండి. 1-2 మీద బేస్ అయ్యి మీరు డిపెండ్ అయితే ఒకవేళ అది రాకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మనం ఏ జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఉంటామో అది 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ప్రతి ఒక్కటి అప్లై చేసుకోండి. మన ఈ నోటిఫికేషన్స్ మీద యుద్ధం ప్రకటించేసి ఒక 6 నెలలు కష్టపడితే ఏదో ఒక్కటైనా మనకు రాకుండా పోదు. మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఆ హోప్తో ప్రాక్టీస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.